హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. ఒకప్పుడు ఒక పార్టీకి బలమైన నియోజకవర్గంగా కనిపించిన గిద్దలూరు కేవలం 5 ఏళ్లలో రాజకీయంగా పూర్తిగా కొత్త దిశలో అడుగుపెట్టింది. అసలు ఈ మార్పు ఎలా జరిగింది? కేవలం 2 నిమిషాల్లో తెలుసుకుందాం. ముందుగా గిద్దలూరు ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ప్రకాశం జిల్లాలోని కీలక అసెంబ్లీ నియోజకవర్గాలలో గిద్దలూరు ఒకటి. వ్యవసాయం, గ్రామీణ ఓటర్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, యువత ఈ అన్ని వర్గాల ఓటింగ్ ధోరణి ప్రతి ఎన్నికలో ఫలితాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుంది. అందుకే గిద్దలూరులో జరిగే రాజకీయ పరిణామాలపై ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు 2019 ఎన్నికల వైపుకి వెళ్దాం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన పొలిటికల్ వేవ్తో పాటు స్థానిక సమీకరణలు కూడా ఆ విజయానికి బలంగా నిలిచాయి. దీంతో గిద్దలూరు వైఎస్ఆర్సీపీ బలమైన నియోజకవర్గాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. కానీ 2024 ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీడీపీ అభ్యర్థి విజయం సాధించడంతో గిద్దలూరు కొత్త పొలిటికల్ మెసేజ్ ఇచ్చింది. ఈ ఫలితం కేవలం అభ్యర్థి గెలుపు మాత్రమే కాదు, ఓటర్ల ఆలోచనలో జరిగిన మార్పును కూడా ప్రతిబింబించింది. ఇక్కడే అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటి దాగుంది. 2019లో ఒక పార్టీకి మద్దతుగా కనిపించిన ఓటింగ్ ధోరణి 2024 నాటికి మరో దిశగా మలుపు తిరిగింది. దీంతో గిద్దలూరు ప్రకాశం జిల్లాలోనే అత్యంత చర్చనీయాంశమైన పొలిటికల్ స్వింగ్ నియోజకవర్గాలలో ఒకటిగా మారింది. అయితే ఈ మార్పు వెనుక ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయం, స్థానిక రాజకీయ సమీకరణలు, అభ్యర్థుల ప్రభావం, వివిధ సామాజిక వర్గాల ఓటింగ్ ధోరణిలో వచ్చిన మార్పులు, ఇంకా ప్రాంతీయ సమస్యలు వంటి అనేక అంశాలు ప్రభావం చూపినట్లు పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. ఇది గిద్దలూరు పొలిటికల్ జర్నీలో మొదటి అధ్యాయం మాత్రమే. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న, ప్రస్తుతం గిద్దలూరులో ఏ పార్టీ బలంగా ఉంది? 2029లో గెలుపుని నిర్ణయించే కీలక అంశాలు ఏంటి? ఈ డీప్ ఎనాలిసిస్ కోసం మా నెక్స్ట్ వీడియోని తప్పకుండా చూడండి. ఫర్ మోర్ పొలిటికల్ ఎనాలిసిస్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.